వికారాబాద్ జిల్లాలో ఫార్మా పేరుతో గిరిజనులపై కాంగ్రెస్ పార్టీ అరాచకం సృష్టించింది. లగచర్ల రైతులకు న్యాయం చేయాలని, అక్రమ అరెస్టులతో ప్రజా ఉద్యమాన్ని ఆపలేరని, న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆగదన్నారు. గిరిజన విద్యార్థి సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రాతోడు శ్రీనివాస్ నాయక్ డిమాండ్ చేశారు. ఈ రోజు వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల కేంద్రంలో గిరిజన విద్యార్థి సంఘ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి కులకచర్ల పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇందులో భాగంగా గిరిజన విద్యార్థి సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రాతోడు శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల ఘటనపై గిరిజనులతో మాట్లాడడానికి వెళుతున్న నాయకులను అడ్డుకోవడం ప్రజాస్వామ్యం కాదని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరితోనైనా మాట్లాడవచ్చని, కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందని, సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన పేరుతో రాష్ట్రంలో రాక్షస పాలన చేస్తున్నారని, ప్రజా ఉద్యమ నాయకులను అక్కడే గృహ నిర్బంధం చేస్తే ప్రశ్నించే నాయకులు ఎవరు? ప్రజలకు అండగా ఉండవలసిన ప్రజాప్రతినిధులే వాళ్ల పాలిట ఎముళ్లలా అవుతున్నారని, కొడంగల్లో రేవంత్ రెడ్డికి ఓటు వేసిన తప్పుకు గిరిజనులకు మంచి బుద్ధి చెప్తున్నారని రాతోడు శ్రీనివాస్ నాయక్ ఈ సందర్భంగా అన్నారు. రేవంత్ రెడ్డి స్పందించి వెంటనే గిరిజనులపైన అక్రమంగా పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని, గిరిజనుల భూమి జోలికి రావద్దని వాళ్ళు కోరారు. ఫార్మా పేరుతో గిరిజనులకు అడగదొక్కుతున్నారని వాపోయారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి గిరిజనులే ప్రధాన కారణం. అటువంటి గిరిజనులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడ ఇబ్బందులకు గురిచేస్తుందని ఇదే రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి లగచర్ల రైతులకు న్యాయం చేయాలని, లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని, అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని ఈ సందర్భంగా గిరిజన విద్యార్థి సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేందర్ రాథోడ్, కులకచర్ల మండల అధ్యక్షులు ప్రకాష్ నాయక్, ప్రధాన కార్యదర్శి గణేష్ నాయక్ అన్నారు. లగచర్ల రైతులకు న్యాయం చేయాలని, అంతవరకు న్యాయ పోరాటం చేస్తామని గిరిజన విద్యార్థి సంఘ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రాథోడ్ శ్రీనివాస్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేందర్ రాథోడ్, కులకచర్ల మండల అధ్యక్షులు ప్రకాష్ నాయక్, ప్రధాన కార్యదర్శి గణేష్ నాయక్, జిల్లా కార్యవర్గ సభ్యులు అంబర్ సింగ్ నాయక్, సేవియా నాయక్ పాల్గొన్నారు. జై శివలాల్, జై భీమ్. నా పేరు రాతోడ్ శ్రీనివాస్ నాయక్, గిరిజన విద్యార్థి సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తా ఉన్నాను. ఏదైతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులపై ఏ విధంగా దాడి జరుగుతుందో మీరందరూ గమనిస్తూనే ఉన్నారు, రాష్ట్ర ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. అందులో భాగంగా కొడంగల్ సీఎం రేవంత్ రెడ్డి గారి ఇలాకాలో కొడంగల్ నియోజకవర్గంలో అమాయకమైన గిరిజనుల పైన అక్రమంగా దాడులు చేసి వాళ్ళ భూములు, ఫార్మా కంపెనీల పేరుతో వాళ్ళ భూమిని లాక్కోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మా గిరిజన విద్యార్థుల తరపు నుండి అడుగుతున్నాము. ఏదైతే నాగర్ కర్నూలు జిల్లాలో కూడా కలెక్టరేట్ కోసం అని చెప్పేసి, రోడ్ల కోసం అని చెప్పేసి గిరిజనులను తరిమి కొట్టి అక్కడ భూములు లాక్కున్నారు. ఏదైతే ఇప్పుడు కొడంగల్లో ఫార్మా కంపెనీ పేరుతో గిరిజనుల భూములు లాక్కుంటున్నారు. ఎవరికి 20 ఎకరాల ఆస్తామి మీరు ఎంక్వైరీ చేయండి. ఒక 20 ఎకరాల ఆస్తామి గిరిజనులు ఎవ్వరు లేరు. ఒక్కొక్కరికి 5 నుంచి 1 ఎకరం మాత్రమే ఉంది. అలాంటివి కూడా ఆ 1 ఎకరం ఉన్న రైతులను కూడా, ఆ గిరిజన రైతులను కూడా వాళ్ళ భూములు లాక్కుంటే వాళ్ళ జీవనోపాధి ఏ విధంగా సాగుతుంది? అది భూమిపైనే వాళ్ళు ఆదాయం చేసుకొని బతుకుతుంటే, వ్యవసాయం చేసుకొని బతుకుతుంటే, ఆ ఎకర కూడా ఉంచుకుంటే వాళ్ళు ఏ పరిస్థితిలో ఉంటారు? అలాంటిది కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒకటే గుమ్మకై రాజకీయ నాయకుల ప్రలోభేతం కోసం మాత్రమే వాళ్ళు గొడవను సృష్టించి అమాయకమైన గిరిజన ప్రజలను మభ్యపెట్టి వాళ్ళు జైలుకు పంపించిన సంగతి మీకందరూ తెలిసిందే. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి గిరిజనుల పైన వితండవాదం చేస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో గిరిజన శాఖ మంత్రి లేడు. ఇప్పటి వరకు లంబడోళ్ళకు ఒక్క మంత్రి పదవి ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రోజుకి గిరిజనుల పైన ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా, ఎన్ని అన్యాయాలు జరుగుతున్నా ఎవరికి ప్రశ్నిస్తలేదు, ఎవరికి వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అందులో భాగంగా కొడంగల్లో అదే దౌర్జన్యకాండ నడుస్తూ ఉంది. సీఎం గారు ప్రజాపాలన అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్నారు, కానీ ప్రజాపాలన కాదు, రాక్షస పాలన నడుస్తుంది. ప్రశ్నించే గొంతుకను చంపేస్తున్నారు. ఈ దౌర్జన్యకాండ ఎన్ని రోజులు? ఈరోజు మాకు ప్రజాస్వామ్యంలో ఉన్నామా, లేకపోతే రాజకీయ వ్యవస్థలో ఉన్నామా? ఎందుకు ఇంత దౌర్జన్యకాండ నడుస్తూ ఉంది? ఈరోజు ప్రశ్నించే గొంతుకని చంపేస్తున్నారు, నడిపేస్తున్నారు. ఎందుకు ఈ విధంగా సాగుతుంది? లగచర్లలో ఈరోజు గిరిజన విద్యార్థుల తరపు నుండి వాళ్ళతో మాట్లాడదాం, సందర్శన పెట్టుకుందామంటే ఈరోజు పోలీసులు అక్రమంగా హౌస్ అరెస్ట్ చేసి ఈరోజు రాత్రి 4 గంటలకు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పడేయడం జరిగింది. మిత్రులారా, ఇదే కొనసాగితే గిరిజనులకు కనుమరుగు తప్పదు. గిరిజనులకు జెండా మోసే కాడికే గిరిజనులు కాంగ్రెస్ పార్టీలో పని చేయాలి, కానీ ఏ పదవులు ఆశించడానే కాదు, ఏ చెప్పవరు లేకపోవడమే. కాబట్టి మిత్రులారా, మీరు గమనించండి. దయచేసి అందరికి చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ అనేది పేదల పార్టీ కాదు, పెద్దల పార్టీ. అందులో వితండవాదం నడుస్తుంది తప్ప మన ప్రజాస్వామ్యం నడచలేదు. కావున ఎవరు ఎన్ని సృష్టించినా